అమ్మగారి డైరీ నిన్నది కొదవంది ఈరోజు చదువుతున్నాను. ఇది పొందేది కాదు కనుక అనుభవం వేరు లేదు. నాలో కలిగిన సంకల్పమే నాలో లేదని ప్రసాదించమని అడిగినది. నాలోని సంకల్పం నాలోని సంకల్పం అడిగింది. ఆత్మ కావాలి. ఇది పొందేది కాదు కనుక అనుభవంలో లేదు. అది పరమాత్మ స్వరూపము అనేది పొందేది కాదు, మన సంకల్పమే బ్రహ్మం కావాలా, బ్రహ్మమై నిల్చోవాలా అనుకుంటే ఆ సంకల్పమే వెనక్కు పోయి నిలుస్తుంది. అంటే మనస్సే బ్రహ్మము అని చెప్తుంటారు కదా, చాలా చోట్ల వస్తుంది కదా మనస్సే బ్రహ్మం అని. ఆ మనస్సు బ్రహ్మం ఎట్లా అయింది అంటే, ఆ నీళ్లు ఇప్పుడు సముద్రంలో నీళ్లు ముందుకు సాగితే గాలితో కొట్టబడి అది ఏమవుతుంది, అలా అనే పేరు వస్తుంది. అలా అనే పేరు వస్తుంది, దానికి ఒక రూపము ఏర్పడుతుంది. సముద్రానికంటే ప్రత్యేకమైన ఒక రూపము ఏర్పడుతుంది. కానీ అవెంత సముద్రం కాదా అంటే సముద్రంలో నీళ్ళే. ఆ విధంగా మనలో ఉండేటువంటి నిరాకారమైనటువంటి బ్రహ్మస్వరూపం ఉందే, జ్ఞానస్వరూపమైన బ్రహ్మం ఉందే. ఈ బ్రహ్మము అట్లా మన యొక్క సంకల్పం అంటే మన యొక్క ప్రారంధంతో, అంటే మనము ఈ పని చేయాలా, ఆ పని చేయాలా, అది చేయాలా, ఇది చేయాలా అని ఏమి అనుకున్నప్పుడు ఆ సంస్కారం తోస్తుందన్నమాట. ఆ సంస్కారం అంటే మనము ఈ శరీరంతో ఇప్పుడు ఇది అనుభవించవాలా అనేటువంటి సంస్కారం నాకు ఉన్నప్పుడు అది తోస్తుందన్నమాట. వెనక నుంచి గాలి, సముద్రానికి గాలి తోసినప్పుడు నీళ్లు పైకి లేస్తున్నాయి. అలలాగా అట్లా మనలో ప్రారంధం అనేటువంటి ఈ గాలి తోస్తుందన్నమాట. తోసినప్పుడు ఏమవుతుంది, ఒక అలలాగా మనలో సంకల్పం లేస్తుంది. మనస్సు అనేది ఆ విధంగా ఒక నీళ్ళల్లో అలలాగా పైకొచ్చి ఒక రూపం ఏర్పరచుకుంటుంది. తను ఏమేమి పనులు చేయాలనో, ఏదేది చేయాలనుకుందో ఆ రూపాన్ని పొందుతుంది. ఆ విధంగా రూపాన్ని పొందింది. అంతేగాని అంటే ఆ రూపం పొందినప్పుడు దాన్ని ఏమంటున్నాం మనము అంటే మనస్సు అంటున్నాం. అదే మనస్సు ఆ విధంగా బయటి లోపల ఉండేటువంటి జ్ఞానం అనే సముద్రం నుంచి తొయ్యబడే వాళ్ళకే మనస్సు అయింది. మనస్సు అంటున్నాం దాన్ని, అలా అంటున్నట్టుగా మనస్సు అంటున్నాము. అదే అలలాగా ఉండే సముద్రంలోకి అది వెనక్కుపోయి నిలబడిందంటే సముద్రం అంటున్నాం కదా. ఆ విధంగానే మన మనస్సు కూడా వెనక్కుపోయి ఏది అనకుండా నిలబడిందంటే, ఏం మాట్లాడకుండా లోపల ఏది అనుకోకుండా నిలబడినప్పుడు ఏమవుతుంది అంటే బ్రహ్మమైతుంది, పరమాత్మ అవుతుంది. కాబట్టి మనస్సే అంటే అట్లా బయటికి తోపబడిందంటే మనస్సు అవుతుంది. సంకల్ప వికల్పాల రూపంగా ప్రపంచ రూపం పొందుతుంది. వద్దనుకొని వెనక్కు పోయి నిలబడిందంటే ఈ మనస్సే బ్రహ్మమైతుంది. కాబట్టి ఆ విధంగా ఏదో చెప్తున్నాడు కదా. కనుక అనుభవం వేరే లేదు. అది నాలో కలిగిన సంకల్పమే నాలో లేదని ప్రసాదించమని అడిగినది. నాలోని సంకల్పం అది నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగింది. నాలో సంకల్పం గురువుని ఏమని అడిగింది, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగింది నాలోని సంకల్పం. అజ్ఞానంతో కానీ సంపాదించి పెట్టే దానిలాగా నాలో పైకి లేచింది. తిరిగి నా రమణ ప్రబోధంతోనే ఉండను కదా అని తెలుసుకొని అందు సదా ఉన్న పూర్ణత్వంలో మునిగిపోయింది. ఉన్నాను కదా అని తెలుసుకొని మహర్షి ప్రబోధం ఏమైంది,
ఈ విధంగా నువ్వు మనస్సుగా బయటికి వచ్చినావు. అంతేగాని లోపలికి పోయి వెనక్కు పోయి నిలబడితే నువ్వు బ్రహ్మస్వరూపానివే. కాబట్టి నేను నాకు లేదు అనుకునే బ్రహ్మత్వం కావాలా అనుకోని ఉద్దేశంగా నువ్వు బయటికి వచ్చినావే కానీ నువ్వు అక్కడ బయట నుంచి వెనక్కి వచ్చి నిలబడినావంటే నువ్వు బ్రహ్మస్వరూపుడివే కదా, పరమాత్మ స్వరూపుడివే కదా అనేటువంటి అనుభవంతో వెనక్కి వచ్చి పరమాత్మగా నిలిచింది. అంతే, పూర్ణానుభూతి పొంగి సర్వం కరిగిపోయింది. అదే ఇప్పుడు ఎట్లా నిలిచిపోయింటే వెనక్కి వచ్చే వాళ్ళకే పూర్ణానుభూతి అంటే తాను ఏ బ్రహ్మస్వరూపమో ఆ బ్రహ్మమాత్రంగా నిలిచింది. బ్రహ్మమాత్రంగా నిలిచే వాళ్ళకే అంతటా ఉన్న బ్రహ్మమైంది. ఇప్పుడు నాలో ఈ దేహంలో వెనక్కి వచ్చింది మాత్రమే కాదు, నేను వెనక్కు పోయి ఎప్పుడు నిలబడినానో ఇంకా నాకు ఏ రూపము లేదు కాబట్టి నిరాకారమైన అంతటా ఉన్న బ్రహ్మమై నిలిచింది ఆ స్థితిలో అని. ఇప్పుడు బ్రహ్మమై నేను ఎప్పుడు ఉన్నాను. అదే ఈ విధంగా ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఉన్నానే ఆ నేను ఒకప్పుడు నేను వచ్చేదాన్ని ఒకప్పుడు పోయేదాన్ని కాదు, ఎప్పుడు కూడా బ్రహ్మస్వరూపం అయ్యే ఉన్నాను. నేను ఎంతకాలము ఈ శరీరంలో జీవించి ఉంటామో అంతకాలము మనం బ్రహ్మస్వరూపులమయ్యే ఉన్నాము. ఆ విషయము తెలుసుకోలేక మాకు బ్రహ్మత్వం లేదు, నేను బ్రహ్మత్వం పొందవాలా అని అనుకుంటున్నామే కానీ తెలియని స్థితిలో మనం బ్రహ్మస్వరూపులమే అయి ఉన్నాము. మన స్వరూపము మనకు బ్రహ్మము అనేటువంటి విషయం మనకు తెలియలేదు. కానీ ఎట్లుంటే బ్రహ్మమైతాను, ఎట్లుంటే ప్రపంచమైతాను అంటే నేను బయటికి వస్తే మనోబుద్ధులైతే ఈ ప్రపంచ విషయాలు రూపాలు చెందితే ప్రపంచం అవుతుందా, వద్దనుకొని లోపలికి పోయి నిలబడినానా, నిలబడితే నేను బ్రహ్మస్వరూపమైనాను కదా. ఈ బ్రహ్మస్వరూపమైన నేను పొందబడినానా లేక ఎక్కడి నుంచైనా తెచ్చుకున్నానా, నాకు ఇంతకు ముందు లేకుండా ఉండి ఇప్పుడు వచ్చిందా అంటే లేదు. నేను ఎప్పుడూ కూడా ఈ బ్రహ్మమయ్యే ప్రకాశిస్తూ ఉన్నాను. జ్ఞానమాత్రంగా నేను లేని సమయమే లేదు, ఎప్పుడూ నేను ఈ బ్రహ్మంగానే ప్రకాశిస్తున్నాను జ్ఞానమాత్రంగా. ఈ ప్రకాశమైన నేను ఇంతగా ప్రకాశిస్తున్నాను కనుకనే ఈ ఉపాధి అంతగా పూజింపబడుతున్నది. అదే ఆ జ్ఞాన స్వరూపము లోపల ఎంతెంత జ్ఞానమాత్రమై ప్రకాశిస్తూ ఉంటుందో ఆ జ్ఞాన స్వరూపం ఉన్న ఉపాధి కూడా చెప్పినాడు కదా. జ్ఞానము ఉండేటువంటి అంటే అందరి ఉపాధులు జ్ఞానం ఉండేటివే, కానీ అది దేవాలయంతో సమానము. కేవలము గుళ్ళో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి ఆ దేవునికి బయటకు కట్టబడిన దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయాన్ని కూడా పూజిస్తాం కదా మనం. దేవుణ్ణే కాదు కదా, లోపల దేవుణ్ణే కాదు కదా, దేవాలయాన్ని కూడా పూజిస్తాం కదా. ఆ విధంగా ఈ లోపల ఉండేటువంటి పరమాత్మ ఏ జ్ఞానస్వరూపుడు ప్రకాశిస్తున్నాడో ఆ జ్ఞానస్వరూపుణ్ణి బట్టి ఈ పైన ఉన్న దేహం దేవాలయం లాంటి దేహం కూడా పూజింపబడుతూ ఉంటుంది అని. సర్వం రమణ కృష్ణార్పణం దేవార్పణం. 1వ డైరీ సమాప్తము. 2వ డైరీ. ఓం శ్రీకృష్ణ శాస్త్రి గురు రమణ పరబ్రహ్మణే నమః. అంతర్గురు రమణ ప్రబోధం. ఇద్దరు గురువులకు శుద్ధమైన జ్ఞానపూర్వక నమస్సులు. ఈరోజు ధ్యాన మందిరంలోనికి వచ్చాను. స్వరూప స్థితిలోనికి ప్రవేశం జరుగుతున్న సమయంలో స్వామి, ఎంత దూరంలోనికి వెళతావో, ఎంత చేసినా ప్రయత్నమే, నీవు చేసేదంతా బ్రహ్మత్వం ఒకచోట మాత్రం ఉన్నట్టు చూడడమే, అది పూర్ణత్వం కాదు. అది ఈ దేహంలోకి పోయి
దేహంలోనే నేను అన్ని విడిచి ఎక్కడనో విడిచి లోపలికి పోతే కేవలం బ్రహ్మ మాత్రంగా నిలిస్తేనే నాకు బ్రహ్మత్వం ఉన్నట్టు, లేకపోతే బ్రహ్మత్వం లేనట్ట కాదు కదా. బ్రహ్మత్వము అనేది ఎట్లాంటిది? సర్వవ్యాపకమైంది, అనంతమైంది. కానీ ఈ దేహంలోనే ఉండేది కాదు. నేను బ్రహ్మత్వాన్ని పొందవాలా అనుకొని ఆ బ్రహ్మత్వంలో నిలిచినప్పుడు కూడా నాకు ఈ దేహం కనిపిస్తుందా? నేను బ్రహ్మత్వంలో నిలిచినప్పుడు నాకు దేహం కనపడిందా? దేహం కనపడనే లేదు కదా. మరి నేను ఎట్లా ఉన్నాను? కేవలం బ్రహ్మరూపమయ్యే ప్రకాశిస్తూ ఉన్నా. అంటే నేను ఎక్కడ లయించినాను నేను అని ఏ మనస్సు బయటికి వచ్చిందో ఆ మనస్సు లోపలికి పోయి నిలబడిందే కానీ అది దేహంలోనేనా? లోపలికి పోయి నిలబడే వాళ్ళకే ఈ దేహము కనపడలా. ఈ దేహంలో ఏదో ఇక్కడ హృదయం అనో ఏదైనా ఒక స్థానాలు అనుకుంటాం కదా, ఆ స్థానాలు కనిపిస్తున్నాయా? నేను నిలిచిన స్థానం కానీ నిలబడింది కానీ నా శరీరమే కనపడలేదే. కేవలము అఖండమైనటువంటి బ్రహ్మమే నిలిచిపోయినాను కదా. అటువంటిప్పుడు ఈ బ్రహ్మస్వరూపము ఎక్కడ ఈ శరీరంలో ఉందనా, ఈ శరీరానికి సంబంధించిందనా? కాదు కదా అనుకుంటున్నాడు. అయితే పూర్ణత్వం అంటే ఏమిటని ప్రశ్నించారా? బయటికి రా, అంతా బ్రహ్మమయమని ఊరుకుండు. అదే అంతే. ఈ దేహంలో ఈ హృదయంలోకి పోయి ఇక్కడ ఉన్నాను అనుకోకుండా విషయాన్ని అంతా వదిలి బయటనే ఉండిపో. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. విషయంలో ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నా కూడా విషయాన్ని వదిలేసాయి. నువ్వు ఉండేటువంటి స్థలం కానీ, నీవు ఉన్న దేహంలో స్థలం కానీ, లేదా బయట ఉండే స్థలం కానీ దీన్నేది చూడవాకు. నిలిచిపో అంటే ఏమవుతున్నామో అప్పుడు ఈ ప్రపంచ భావం కానీ, దేహభావం కానీ, మనోభావం కానీ ఏ భావమే లేని స్థితిలో నిలబడినాం కదా. ఆ స్థితిలో నిలబడినప్పుడు ఈ బ్రహ్మస్వరూపానికి ఎక్కడ ఉందని? ఈ దేహంలో ఉందా లేక బయట ఉందా? దీనికి ఎక్కడన్నా లోపల ఏది లేదు చూడు. కేవలము ఏ బ్రహ్మస్వరూపముందో బ్రహ్మ మాత్రంగానే ఉండిపోయింది చూడు. ఆ బ్రహ్మము సర్వవ్యాపకంగా ఉండేటువంటి బ్రహ్మము. దానికి నీ ఒక్కదానివే కాదు నీ లోపల ఉంచుకోవడానికి, నువ్వు అనుభవించడానికి. కానీ జగత్తంతా వ్యాపించి ఉండేటువంటి, అనేకంగా ఉండేటువంటి, ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి ఆ బ్రహ్మాన్ని నువ్వు ఇక్కడ లోపలికి తీసుకుపోయి పెట్టుకుంటావు. బయటికి రా, హాయిగా చూడు, బ్రహ్మ మాత్రంగా ఉండిపో, అంతా బ్రహ్మమే చూడు, సర్వం బ్రహ్మమయం చూడు అని ఆ లోపలికి పోతూ ఉండేటువంటి ప్రయత్నం చేయడానికి లోపలికి పోతూ ఉండేటువంటి మనస్సును బయటికి వేసినాడు ఎవరు? మహర్షి. కాబట్టి అట్లా వచ్చి బయటపడింది. ఇంకా వదులు అన్నాడు. ఏది? ప్రపంచ విషయాన్ని వదిలేసాయి. ఎక్కడ ప్రపంచ విషయం వదులుతున్నావో అక్కడ బ్రహ్మస్వరూపమే. ప్రపంచ విషయాన్ని పొందేటువంటి ఈ మనస్సును వదిలేస్తున్నావు కాబట్టి, నిరాకారత చెందినావు కాబట్టి అంతటా ఉన్న బ్రహ్మమైనావు. అంతేగాని ఈ దేహంలో ఒక పక్క ఉన్న బ్రహ్మమైనావా? కాలేదు కదా అని. అది అయత్నాయత్త సమాధి. అది ఆ స్థితిలో నిలబడము అనేది నేను ప్రయత్నం చేసి పొందేది కాదు. ప్రయత్నాన్ని ఎంత విడిచినాను. ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రయత్నాన్ని కూడా ఆపేసినాను. ఏ ప్రయత్నం చేయకుండా ఎట్టున్నానో అట్లా నిలబడినాను. అంతేగాని అది అయత్నాయత్త సమాధి అంటే నేను యత్నం చేయకుండానే నాకు ఏ బ్రహ్మస్వరూపము సర్వవ్యాపకంగా ఉందో ఆ బ్రహ్మమై నిలిచింది. తనంతట తానుగా బ్రహ్మంగా నిలిచింది. నేను లేను అనేటువంటి శక్తి అనగానే బయటకు వచ్చి తూష్ణీభావం వహించాను. ఇదే గురువు అనుగ్రహము. అప్పుడు బయటకు వచ్చి ఆ లోపలికి పోతూ ఎక్కడో నిలబడదామని
ప్రయత్నం చేస్తూ లోపలికి పోతూ ఉన్న ఆ మనస్సు బయటికి వచ్చి తూష్ణీమి భావం అంటే అన్నీ వదిలేసి ఎక్కడ ఉందో అట్లే తానుగా నిలిచిపోయింది తన పరబ్రహ్మంలో. ఆ విధంగా నిలిచింది బ్రహ్మమై అని. రెండవ రోజు, ఈరోజు నా స్థితిలోనికి పోబోయాను. సంకల్ప రూపమైన చిద్రూపుని ముందు నిలిచింది. అప్పుడు తల్లి, నిన్న నిగ్రహించాలా లేక నాశనం చేయాలా, ఏమి చేయాలి అని నీ శక్తి ఎంతటిది? నిన్ను నిగ్రహించాలనుకున్న వ్యక్తి రూపమైన నా శక్తి ఎంతటిది? ఇప్పుడు మనస్సు అనేది మాయాశక్తి కాబట్టి మనస్సు వచ్చి ఎదురుగా నిలబడితే ఆ మనస్సును మాయారూపిణిగా భావించినాం. అంటే అది ఒక మనస్సుగా భావించలే, అది మాయాశక్తి రూపంగా భావించి నిన్ను నిగ్రహించవలనా నిలబెట్టవలనా అంటే నిన్ను నిగ్రహించడానికి నీ మాయాశక్తి రూపం కదా, అఖండమైనది కదా నీ స్వరూపము. మరి నిన్ను నిగ్రహించే సత్తా నాకుందా? నేను నిగ్రహించగలనా? నిన్ను ఎట్లా నిగ్రహిస్తాను అని సంప్రదిస్తోంది. నీ ఆభాస రూపమైన చిచ్చక్తిని నేను ఆపగలనా? ఈ విధంగా ప్రపంచమంతా ఒక్కసారి తయారవుతావు కదా నువ్వు. అటువంటి ఆభాస రూపమైన నీ సత్తాను నేను నిగ్రహింపగలనా అని అనుకుంటుంది. ఈ జగత్తు అంతటిని ఒక్క సూత్రం మీద నిలిపిన నీ అనంత సత్తా అధిష్టానమైన నా చైతన్యానికి వేరా? ఇంకా ఎక్కడి నుంచి వచ్చినావు నీవు? నా జ్ఞానస్వరూపమైన అధిష్టానమైనటువంటి అంటే అన్నిటికీ ఆధారమైన ఏ జ్ఞానస్వరూపం ఉందో ఆ జ్ఞానస్వరూపం నుండి కదా నువ్వు బయటికి వచ్చింది. ఇప్పుడే అనుకున్నాం కదా మనస్సు ఎట్లా బయటికి వస్తుంది, మనస్సు ఎట్లా తయారవుతుంది అంటే ఆ ఉన్నటువంటి జ్ఞానస్వరూపం అనేటువంటి దాంట్లో ఒక అలలాగా అంటే ఒక విషయం రూపంగా అట్లా బయటకు వచ్చినప్పుడు ఒక విషయ రూపమై అది బయటకు వస్తుంది. ఆ విధంగా ఈ విధంగా ప్రపంచ రూపమై ప్రకాశిస్తూ ఉన్నవే నువ్వు. అటువంటి నిన్ను నిగ్రహించడానికి నా వల్ల అవుతుందా తల్లి అని అనుకుంటుంది. అని ఆనందిస్తూ ఎదురుగా కనపడిన ఆ చిద్రూపం మనస్సునే బ్రహ్మముగా భావించి అందే ఏకత్వం పొంది ఆనందంలో మునిగిపోయాను. అదే ఇంకా ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ మాయాశక్తిని చూసి అది వేరు, దీన్ని నేను అణచమాలా, ఇదంతా విడిచేసి ఆ జ్ఞానశక్తి ఆ మాయాశక్తే కదా ఈ ప్రపంచ రూపాన్నంతా దాల్చింది అని ఆమెను మాయాశక్త రూపంగా భావించి ఆ విధంగా బ్రహ్మానందంలో మునిగిపోయింది అని. మూడవ రోజు, ఈరోజు నా స్థితిలో నేను నిలబడి అంతా ఉదాసీనంగా విడిచా. కొద్దిగా కునుకు వచ్చింది. బాగా నా నిద్ర నాకే తెలుస్తూ ఉంది. అలా తెలుసుకుంటూనే చూడు, ఈ నిద్రను కూడా సుప్రకాశంగా ఎట్టు ప్రకాశింపజేస్తున్నానో అని నా తేజస్సులో నిలిచా. చూడు అక్కడ ఏం జరిగింది? కాసేపు విషయాన్ని వదిలి నిలబడింది. ఇది మనస్సే విషయాన్ని వదిలి నిలబడుతూనే విషయం లేదు కదా అని చిన్నగా నిద్రలోకి పోను మొదలుపెట్టింది. ఆ మొదలుపెట్టేటప్పటికీ అప్పుడు లోపల ఉండేటువంటి చైతన్య రూపమైన జ్ఞానం ఉందే, ఆ నిద్రను తెలుసుకునే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానము ఏమి నిద్రపోతున్నావా, నిద్రలోకి పోతున్నావు చూడు అని ఆ జ్ఞానము అది నిద్రపోలేదు కాబట్టి జ్ఞానస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంది కాబట్టి అది అడిగింది నిద్రలోకి పోతున్నావా అని. మరలా జాగ్రత్తలోనికి వచ్చా. వెంటనే నాలోని గురువు నిద్రపోయావా అని ప్రశ్నించాడు. లేదు లేదు నిద్రపోలేదు అని సమాధానమిచ్చా. ఆ తరువాత నా మందటి
నా ముందటి అనుభవం స్మరించుకొని అజం అనిద్రం అస్వప్నం అనే శ్లోకాన్ని స్మరించుకొని ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చిన చైతన్యంలో మునిగిపోయా. నిద్రపోతున్నావా అని గురువు అడిగినప్పుడు నేను నిద్రపోలేదు అన్నా. నేను నిద్రపోలేదు అంటే నిద్రేమో అది పోయింది కదా, మరి లోపల చూస్తూ ఉన్న జ్ఞానము అది మేలుకొని ఉంది కదా, అది కదా నేను. నా స్వరూపం ఏది? ఆ జ్ఞానము నా స్వరూపం. ఈ నిద్రపోయిన మనస్సు కాదు నేను. కానీ గురువు దగ్గర నేను నిద్రపోయలేదని చెప్పినానే, నిద్రపోయి అని మళ్ళా విమర్శించుకుంటే అజం అనిద్రమ స్వప్నం, అక్కడ ఆ శ్లోకం గుర్తుకు తెచ్చుకుంది. అజమనిద్రమ స్వప్నమనామకమ రూపకం అంటే జ్ఞానస్వరూపము అనేది పరమాత్మకు స్వరూపమైన జ్ఞానము. మనస్సు బుద్ధులు నిద్రపోతాయి కానీ జ్ఞానం నిద్రపోయేది కాదు కదా, అది కదా నా స్వరూపము అని ఆ గురువుకు విన్నవించుకున్నానులే, నేను చేసింది తప్పు కాదులే అనిపించింది. మళ్ళా ఆ స్థితిలోకి పోయింది, ఆ జ్ఞానమాత్రంగా నిలిచింది. 4వ రోజు. ఈరోజు ధ్యానంలో ముందులాగా లోనికి వెళ్ళాను. ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. మరలా అదే ప్రశ్న, లోపలికి వెళ్ళటం అంటే ఏమిటి? అనుభవరూప సమాధానము, మనసు ఆలోచన రూపం పొందినప్పుడు బయట అని అనుకుంటాము. బయటికి రావడం అంటే ఏమిటి? అంతర్ముఖమైనవా, అంతర్ముఖంగా అని శాస్త్రం చెప్తుంటుంది. అంతర్ముఖం కావడం అంటే ఏమిటిది? బహిర్ముఖం కావడం అంటే ఏమిటిది? మనసు విషయ రూపమైనప్పుడు బహిర్ముఖమవుతుంది, బయటికి వస్తుంది. ఆ విషయము ఈ విషయము అనుకుంటూ ఉన్నప్పుడు మనస్సు బహిర్ముఖమై బయటకు వస్తుంది. విషయాన్ని వదిలేసి లోపలికి పోయి ఏదే అనకుండా నిలబడింది చూడు మనస్సు లేని స్థితిలో. ఈ మనస్సు లేని స్థితిలో ఎప్పుడు నిలబడిందో ఈ మనస్సు అంతర్ముఖమైంది అంటే లోపలికి పోయింది. లోపలికి పోయి తన మూలమైనటువంటి ఏ బ్రహ్మస్వరూపం ఉందో, జ్ఞానస్వరూపం ఉందో ఆ జ్ఞానమాత్రంగా నిలిచింది. ఎక్కడికి వచ్చింది? లోపలికి వచ్చింది. లోపల అంటే ఏమిటిది? బయట అంటే ఏమిటిది? అది శరీరానికి సంబంధించిందే. లోపల బయట అనేది విషయానికి వస్తే బయట అంటున్నాము, విషయం విడిచి నిలబడితే లోపల అంటున్నాము. ఏ జ్ఞానంలోకి వస్తుంది, జ్ఞానంలోంచి బయటికి పోతుంది. అంతేగాని ఈ దేహంలో కాదు. ఈ దేహంలో లోపలికి పోవడం బయటికి రావడం కాదు. జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్వరూపమైన జ్ఞానస్వరూపం ఉందే, జ్ఞానస్వరూపంలోకి వచ్చి నిలబడిందా? ఏది అనకుండా నిలబడిందా? లోపలికి వచ్చింది, పరమాత్మ స్థితిలోకి, పరమాత్మలోకి వచ్చింది. బయటికి పోయిందా? ఆడు వీడు ఇది అనుకుందా? బయటికి పోయింది. ఈ లోపల బయట అనేటివి పరమాత్మకు సంబంధించినటివి, నా శరీరానికి సంబంధించినటివి కాదు. ఈ బహిర్ముఖము అంతర్ముఖము అనేది కూడా, బహిర్ముఖము అంటే విషయ రూపమై బయటికి రావడము, అంతర్ముఖం అంటే విషయాన్ని విడిచి బ్రహ్మమాత్రంగా నిలబడము, బ్రహ్మస్వరూపంలోకి వచ్చి నిలబడుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ మనస్సు ముందుకు సాగుతుంది, విషయంగా సాగుతుంది ముందుకు. సముద్రంలో ఆ నీళ్లు ఎట్లా ముందుకు సాగితే అవి అలగా బయటికి వస్తూ ఉంటాయి, వెనక్కు పోతే సముద్రం అవుతున్నాయి కదా. ఆ విధంగా ఈ జ్ఞానస్వరూపమైన ఈ మనస్సు కూడా అటు ముందుకు సాగిందంటే ఇంకా అది ఇది ఇంకా ముందుకు సాగితే ఇంకొకటి పోతూనే ఉంటుంది, ఎన్ని రూపాలు పొందుతుంది. వెనక్కి వచ్చిందంటే వద్దనుకొని తన జ్ఞాన స్వరూపమైన ఏ బ్రహ్మస్వరూపంలోకి వచ్చి జ్ఞానమాత్రంగా నిలబడిందో అప్పుడు అంతర్ముఖమైంది. ఈ పరమాత్మ అంతర్ముఖము, ప్రపంచం బహిర్ముఖము. అంతేగాని నా దేహంలో అంతర్ముఖము బహిర్ముఖము కాదు, ఇక్కడ జరిగింది అని చెప్తాను.
బయటి విషయ ఆలోచన కనుక అది బయటికి పోయినట్లు అనిపించడం మన భ్రమ, కానీ విషయం మన మనసులోనికి వస్తుంది. మనస్సు బయటికి పోతుందా? ఇప్పుడు నాకు ఎక్కడ విషయమో వస్తుంటుంది నా మనస్సులోకి. అప్పుడు ఏమనుకుంటున్నాము, నా మనస్సు ఎక్కడికో పోయింది. చాలామంది మాట్లాడే సామాన్యమైన మాటే ఇది. నువ్వు ఏదో చెప్తున్నావు, నా మనస్సు ఎక్కడికో పోయింది అంటాడు. మనస్సు అనేది ఎక్కడికన్నా పోతుందా? అది పోయేదానికి కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా? ఎక్కడి విషయమో మనస్సులోకి వచ్చింది. నాకు దూరంగా ఉండేటువంటి, ఆ దూరంలో అమెరికాలో ఉండేటువంటి కొడుకు నాకు మనస్సులో జ్ఞాపకం వచ్చినాడు. అంతేగాని నా మనస్సు అమెరికాకు పోయిందా? మనస్సు అమెరికాకు పోలేదు. మనస్సులోకి ఆ దూరంగా ఉన్న కొడుకు ఈ మనస్సులోకి వచ్చేవాడికి మనస్సు ఎక్కడికో పోయింది అంటున్నాము. కొన్ని అవకతవకల మాటలు ఉన్నాయి మన దగ్గర. వాస్తవం చెప్పదు బయట. మనస్సులకి ఎన్ని వస్తున్నాయని చెప్తే ఇది కరెక్ట్గా సరిపోతుంది కదా, అదే మాట్లాడవచ్చు కదా. ఆహా, నేను ఎక్కడికో పోయినా, నా మనస్సు ఎక్కడికో పోయింది. ఎక్కడికి పోతుంది నీ మనస్సు? ఎక్కడ విషయాన్నో ఎత్తుకొచ్చుకోదు. అంతేగాని మనస్సు ఎక్కడుంది అక్కడే ఉంది నీలోనే, అది ఎక్కడికి పోలే. అది విషయం. అప్పుడు మనం బయటికి పోయినట్టు అనిపిస్తుంది. ఇక అంతరం అంటే ఎప్పుడు విషయాన్ని వదిలి మన స్వస్థితిలో ఆగుతామో అప్పుడు లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది. విషయాన్ని వదిలేసి ఆ విషయం ఈ విషయం అనుకుంటుంటాం కదా. అనేక విషయాలు, దూర విషయాలన్నీ వాటిని వదిలేసి నిలబడుతుందో, నిలబడినప్పుడు విషయాన్ని వదిలి నిలబడినప్పుడు అది లోపలికి వచ్చిందనిపిస్తుంది, అది అంతర్ముఖం అనిపిస్తుంది. బయటికి పోయింది అంటే మరో విషయాలు వచ్చి మనసులో నిలబడినప్పుడు ఇది బయటికి పోయింది అనిపిస్తుంది. అంతేగాని మనస్సు బయటికి పోయడం, లోపలికి రావడం లేదు. ఈ మనస్సులోనే విషయాలు ఆ విధంగా దూర విషయాలు వస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా వదిలి నిలబడుతుంది. ఎక్కడ నిలబడింది అక్కడనే నిలబడింది. అది ఎక్కడ లోపలికి ఎక్కడా పోలేదు. విషయాన్ని వదిలింది కాబట్టి ఎంతో దూరం నుంచి వెనక్కి వచ్చింది మనకు అనిపిస్తుంది. అది ఎక్కడికి పోను లేదు, అది దాని నుంచి విషయం రాను లేదు. ఇక్కడనే అనుకుంది, వదిలేసింది. మనం తన స్వరూపమైన పరమాత్మ స్వరూపంగా నిలబడింది. తాను తానే బ్రహ్మమై నిలిచింది ఎక్కడికి అక్కడనే. అంతే. నిశ్చలత, ఆ ప్రశాంతత, ఆనందమే మన ఆధ్యాత్మిక హృదయం. ఆధ్యాత్మిక హృదయమే. ఆధ్యాత్మిక హృదయం అంటే వ్యావహారికం చేసినప్పుడు అది ఆ వ్యావహారిక హృదయం. కానీ ఆధ్యాత్మిక హృదయము అన్నప్పుడు ఏమవుతుంది అంటే విషయాన్ని అంతా వదిలేస్తుంది, లోపలికి వచ్చి నిరాకారంగా నిశ్చలంగా నిలబడుతుంది. ఇప్పుడు దీన్ని ఆధ్యాత్మిక హృదయము అంటారు అని. అది సర్వాంతరము, అనంతము, అఖండము, శాశ్వతము, స్వతసిద్ధము, సహజము, ప్రయత్నరహితము, సత్తుగా ఉండుట, ఇదే సహజ సమాధి. ఆ విధంగా ఆ పరమాత్మ స్థితి ఉందే. నువ్వు ఎక్కడికో పోతున్న దాన్ని నువ్వు ఆ విధంగా చేసుకోవాలా అని ప్రయత్నం చేసినప్పుడు నీకు ప్రయత్నంగా ఉంటుంది. కానీ నీకు ఎప్పుడు బ్రహ్మత్వం గుర్తు వస్తుందో అప్పుడంతా బ్రహ్మమాత్రంగా బయటనే నిలుస్తున్నావు కదా. నువ్వు ఎక్కడికి లోపలికి పోలే, దేన్ని విడచలే, ఏం లోపలికి రాలేదు కదా. ఎక్కడ ఉన్నావు అక్కడ బ్రహ్మమై నిలుస్తున్నావు కదా. ఇది ఏమిటిది అంటే ఇది సహజ సమాధి. అంటే సహజంగా ఏ బ్రహ్మస్వరూపము ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండిపోయినావు. లేకపోతే నేను బయటికి పోయినానని అనుకుంటావు, లేదు ఇవన్నీ విడిచి లోపలికి వచ్చినాను అనుకుంటావు. ఇవంతా నీ కల్పన, నీ యొక్క భావం, నీవు అనుకుంటున్నావు మాదిరి. కానీ అది నిజంగా జరుగుతున్నదేది ఎట్లా ఉండే నేను
అట్లే ఉన్నాను. విషయాలన్నీ వచ్చి పడితే ఎక్కడికో పోయినట్టు అనిపిస్తుంది. విషయాన్ని విడిస్తే ఎక్కడనో లోపలికి పోయినట్టు అనిపిస్తుంది. నేను లోపలికి పోలేదు, బయటికి పోలేదు. ఎట్లున్న జ్ఞానస్వరూపమైన నా పరమాత్మ స్థితి ఎట్లుండేది అట్లా ఉండిపోయింది. ఇది సహజ సమాధి. ఎట్లుండడం, ఎట్లుండే వాళ్ళం అట్లా ఉండిపోయినాము అంటే అది సహజంగా మన స్వరూపం ఆ విధంగా ఉంది కాబట్టి అది మన యొక్క సహజ సమాధి. 5వ రోజు. ఈరోజు ధ్యానానికి ముందు అందరినీ ధ్యానం అనగానే కళ్ళు మూసుకొని మీ మనసుల్లోకి పోకండి, కళ్ళు తెరుచుకొని నన్ను చూడండి అని సూచించావు. ఇప్పుడు నీవు ఎంత ఎరుకతో కదలకుండా ఉండాలి అనే ప్రశ్న నాలో ఉన్న నా అంతర్గురువు ప్రశ్నించాడు. ఇప్పుడు అందరికీ ఏం సలహా ఇస్తున్నావు? హాయిగా అంతర్ముఖమై కదలకుండా ఉండండి అని చెప్తున్నావు. అట్లా చెప్పినప్పుడు అందరినీ పొమ్మన్నావు కదా, నీవేమైనావు? నీ స్థితి ఏమిటిదే ముందు? అక్కడ నువ్వు లోపలికి పోయినావా, బయటనే ఉండి ఎక్కడ ఉండి దాని అక్కడనే బ్రహ్మమై నిలిచినావా? ఏది నీ స్థితి అని గురువు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు స్వామి, నా అంతర్గురువైన నీవే ఆ సలహానిచ్చావు, నీవే అంతర్యామివై నిలుస్తున్నావు, ఇక్కడ నేను వేరైనట్టు ప్రశ్నిస్తున్నావు. ఇప్పుడు నాలో ఉండేటువంటి చైతన్య స్వరూపము, జ్ఞానస్వరూపము నీ స్వరూపమే కదా. నువ్వు వేరుగా ఉన్నట్టుండి నన్ను ప్రశ్నించడం ఏమిటి? లోపల చేసిందంతా కూడా ఆ జ్ఞానరూపమైనటువంటి నీవే కదా ఆ నాటకం అంతా ఆడింది అని చెప్తుంది. అంతా నీవే, నీవు అలా ఉండమని ఆ సలహానిచ్చావు, ఆ విధంగా నిలిచావు. అంతా నీ విలాసం కాక నేను ఎవరు అని ఆగిపోయాను. అదే అంతా నీవే కదా. ఇట్లా ఉండమన్నావు, ఇట్లా ఉన్నాను అన్నావు, ఇట్లా ఉండమని వాళ్ళకి సలహా ఇచ్చినావు, ఇట్లా లోపలికి వచ్చావు. ఇదంతా ఇది ఒక నాటకంలాగా ఆడుతున్నావే కానీ లోపల ఉండేటువంటి ఏ చైతన్య స్వరూపుడవై పరమాత్మవై ప్రకాశిస్తున్నావో ఆ నీవే కదా ఈ నాటకం అంతా ఆడుతూ ఉండేది. ఈ విధంగా ఎక్కడో పోయినట్టు, అది నిలబెట్టినట్టు, లోపలికి వచ్చినట్టు, ఇవన్నీ ఏమిటిది? ఇది జరుగుతున్నది ఎవరు? ఇక నాకంటే వేరుగా జరుగుతుందా? లోపల ఉండేటువంటి పరమాత్మమైన నీవే కదా ఇవన్నీ చేస్తూ ఉండేది అనిపించినప్పుడు ఇంకా నిలిచిపోయింది, సమాధి స్థితిలోకి పోయింది. 6వ రోజు. ఈరోజు ధ్యాన మందిరంలోకి ప్రవేశించాను. సాధన లేని సహజ స్థితిలో ముందే ఉండి ఉన్నాను. అలా కొంతసేపు యువతలికి రాలేని స్థితిలో ఆగింది. లోపల ఒక్కొక్క రోజు ఏమవుతుంది, మందిరంలోకి పోయినాక సమాధి స్థితి అంటే కొంచెం ధ్యానం చేసినాక సమాధి స్థితి వస్తుంది కదా. కానీ ఒక్కొక్క రోజు ముందే వస్తుంది. ముందే వచ్చినప్పుడు ముందే ఆ ప్రశాంతత ఉంటుంది. అది ఇంకా లోపలికి పోదు, బయటికి పోదు. ఎట్లా ఉన్న స్థితి అట్లనే ఉంటుంది. ఆ విధంగా ఆ లోపలికి పోయి తన స్థితిలో తాను ఉండిపోయింది. తను ఏ ప్రయత్నము చేయడం లేదు, దాని గురించిన ప్రశ్నలు రాలేదు, జవాబు లేదు. ఎట్లున్న బ్రహ్మము అట్లాగా నిలిచిపోయింది అని. కానీ ప్రయత్నంగా దీని లక్షణాన్ని వివరించాలనిపించింది. అప్పుడు ఇది ధ్యానమా అని ప్రశ్న వేశాను. అంతర్గురువు కాదు, ఇది విడుదల అనే నీ స్వతంత్రత. అదే అంతర్గురువు కలిపేస్తాం. అంతర్గురువు ఇది ధ్యానమా అనే గురువును ప్రశ్నించినప్పుడు కాదు, ఇది నీ యొక్క అంతరమైనటువంటి నిశ్చలత అని గురువు చెప్తున్నాడు. ఇప్పుడు నీవు సర్వాధికారివి. ఈ స్థితిలో నీ ఉనికి దేని మీద ఆధారపడి లేదు. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను, సర్వస్వతంత్రుని.
అంటే ఏదో మనస్సు పోతుంటే దాన్ని పట్టుకొని వచ్చి లోపల కూర్చోబెట్టుకొని దాన్ని పట్టుకొని ధ్యానం చేస్తున్నానా? లేదు, ఏదీ లేదు. నేను ముందే ఉండేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ ఉందో ఆ జ్ఞానంగా ముందే నిలిచిన నేను ఇప్పుడు సర్వస్వతంత్రుణ్ణి. అంటే నాకు ఏ మనస్సు నిలబడవలసిన అవసరం లేదు, ఏ విషయము నాకు బయటికి పోవడం లేదు, లోపలికి రావడం లేదు. ఎట్లున్న బ్రహ్మస్వరూపాన్ని అట్లా నిలిచేసినాను నా స్వస్వరూపంలో నేను అని. నీవు ఏకం, నీలో ఉన్న అంతర జగత్తుకు స్వామిని. ఈ స్థితిలో నీకు జగత్ కనిపించినా అది నీకంటే ప్రత్యేకమే. అది ప్రత్యేకమే. అది పరమాత్మ స్వరూపమై నువ్వు లోపల నిలిచినప్పుడు ఆ జ్ఞానమాత్రంగా నిలిచిపోయినావు కదా. ఆ నిలిచిన స్థితిలో ఎప్పుడన్నా విషయం వచ్చి ప్రపంచం వచ్చి నిలబడినా ఆ ప్రపంచము నీవు కాదు, నిలిచిన ఈ జ్ఞాన స్వరూపుడివి నీవు. నువ్వెవరు? ఆ ప్రపంచం వచ్చింది నిలిచింది అని అంటున్నావే, ఆ ప్రపంచాన్ని చూసిన వాడెవరు? చూచింది నా జ్ఞానము. కాబట్టి నేనుగానే ఉన్నాను. ప్రపంచం వచ్చింది, ప్రపంచం పోయింది, నేను రాలేదు, నేను పోలేదు, నేను జ్ఞానస్వరూపము, జ్ఞానంగానే ఉన్నాను అని ఆ అనుభవము ఆ విధంగా వచ్చింది. నీవు నీవు నీ ఆనందం నుండి, నీ స్వేచ్ఛ నుండి చూస్తున్నావు. నీవు ఏదో చేసిన తర్వాత వచ్చినది కాదు, ఇప్పటికిప్పుడే నీ దృష్టి మారింది అంతే అని అంతర్గురు ప్రబోధంతో నా నిజ స్థితిలోనికి వెళ్ళాను. కేవలము ఆ బ్రహ్మీ స్థితిలో, ఆ పరమాత్మ స్థితిలో నిలబడి ఆ బయట జరుగుతుండేటువంటి ఆ మనస్సును చూసినావు. ఈ చూసినప్పుడు దాన్ని చూసి దాన్ని లోపలికి తెచ్చుకున్నప్పుడు వచ్చిన బ్రహ్మత్వం కాదు నీది. నీవు ముందే బ్రహ్మస్వరూపుడివై జ్ఞానమాత్రంగా లోపల నిలిచే ఉన్నావు. అట్లా నిలిచిన నీవు అది వస్తూ ఉంటే పోతూ ఉంటే దాన్ని చూస్తున్నావు, కానీ అది నీవెందుకైతావు? నీవుగానే ఉన్నావు చూడు, నువ్వు మారలేదు చూడు అని జ్ఞప్తి చేస్తున్నాడు. 7వ రోజు. ఈరోజు ధ్యానానికి వచ్చాను. కూర్చుంటూనే ఏమీ లేని విడుదల స్థితిలోనికి వెళ్ళింది. ఆ స్థితిలోనే చాలాసేపు ఉండింది. ఇంకా కొంతసేపటికి ఆ స్థితిని ఇలా వివరించాడు అంతర్గురువు. లోపలికి పోయి పోతూ ఉండగానే పోకముందే బ్రహ్మత్వం వస్తూ ఉంది. లోపలికి పోయి కూర్చున్న తర్వాత అన్ని విడిచింది, బ్రహ్మమాత్రంగా నిలిచిపోయింది. అక్కడ ఏమీ జరగలేదు సాధన. అది ఏ బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మంగానే నిలిచిపోయింది ఆ స్థితి. ఇదే అందరి యొక్క విశ్రాంతి స్థానము. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి బ్రహ్మస్వరూపం అందే నిలిచి విశ్రాంతి తీసుకున్నారు. జ్ఞానమందు నిలబడమే విశ్రాంతి. అంటే విషయ రూపమైనప్పుడు, ఈ ప్రపంచమైనప్పుడు ఆ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఏవైనా దానికి తగినటువంటి మనస్సుకు సంబంధించిన భావనలు ఉంటాయి కదా. ఆ భావనలు ఏది లేకపోయే వాళ్ళకే ఎట్లు ఉంది అంటే ప్రశాంతంగా నిలబడి ఉంది. ఈ శరీరానికి ప్రపంచానికి సంబంధించినటువంటి విషయం ఏదీ లేదు, శుద్ధంగా జ్ఞానమాత్రంగా నిలిచింది ఈ స్థితిలో అని. ఇదే బ్రహ్మాది దేవతలు, మహారుషులు అందరికీ స్వరూప స్థితి. మహానుభావులంతా కూడా ఎవరు మహనీయులంతా నిలబడి ఆ ధ్యానం అనేది చేసినారో, మహర్షులంటి వాళ్ళు, దేవతలటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఏదాన్ని గురి చేసి దైవత్వాన్ని పొందినారంటే ఈ జ్ఞాన స్వరూపమే. ఎవడు నిలబడని నిలిచేటప్పటికీ బ్రహ్మమందే నిలుస్తాడు. ఎంతటి మహనీయుడైనా వదిలేటప్పటికి, బయటికి వచ్చేటప్పటికి మనోబుద్ధులయ్యే బయటికి వస్తాడు. వదిలేటప్పటికీ వాటిని వదిలేసి
తన స్వరూపమైన ఈ బ్రహ్మ స్థితిలోనే నిలబడతారు. అందరూ కూడా ఈ బ్రహ్మమందే నిలబడినటువంటి వాళ్ళు, దేవతలు కానీ మహనీయులు కానీ అందరూ కూడా ఈ బ్రహ్మమందే బ్రహ్మ మాత్రమై నిలిచినారు అని. ఇక్కడ మనసుకు ఏ మాత్రమూ సంబంధము లేని స్థితి. అది ఆ మనస్సుతో అవసరం ఉందా? దాన్ని లోపల తెచ్చుకోవడం, నిలబెట్టడం ఏమన్నా చేస్తూ ఉన్నానా? శుద్ధంగా ఉండేటువంటి బ్రహ్మమే అయి నిలిచినప్పుడు మనస్సుతో ఏం పని ఉంది? కాబట్టి మనస్సుకు సంబంధం లేదు. మనస్సుకు సంబంధం లేదు కాబట్టి ప్రపంచానికి సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది కాదు. కేవలము ఏ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞానము జ్ఞానమాత్రంగా నిలిచింది ఈ స్థితిలో. ఇక్కడ ఏ ప్రయత్నము లేదు అని. మనసు తాను పుట్టించిన వాటిని వివరిస్తుంది, కానీ తను లేని స్థితిని అది అందుకోలేదు. అదే ఏదేది మనస్సును మనస్సు ఏవేవి చూస్తుందో దాన్ని గురించి చెప్తుందే కానీ తనే లేని స్థితిని ఈ మనస్సు ఏం వర్ణిస్తుంది? ఈ మనస్సు ఏమవుతుంది? ఎప్పుడు బ్రహ్మమై నిలబడుతున్నాడో పరమాత్మ మాత్రంగా మనస్సు లేకుండానే పోయింది. మనస్సు లేకుండా పోయినప్పుడు ఆ మనస్సు ఈ బ్రహ్మత్వాన్ని నిర్ణయించమంటే, వివరించమంటే ఇది ఏం వివరించగలుగుతుంది? వివరించలేదు కదా. అందుకోవడం, విడచడం లేని అస్థిరూపమైన ఉనికి ఇదే. అది అందుకోవడం కానీ విడచడం కానీ లేనటువంటి అస్థి రూపం ఉన్నది అనేటువంటి జ్ఞానమాత్రంగా నిలిచింది. హానోపాదానహీన చిన్మాత్రం అనుభూతి మాత్రగమ్యం బ్రహ్మైవాహం తదస్మి పరిపూర్ణం. ఆ విధంగా బ్రహ్మస్వరూపమై నిలిచింది. కానీ పట్టుకోవడం కానీ విడిచిపెట్టడం కానీ ఏదైనా ఏదానికి ఉంది అంటే ఏదీ లేదు. ఈ బ్రహ్మం తాను బ్రహ్మమాత్రంగా నిలిచింది. అనుభూతి మాత్రగమ్యం బ్రహ్మైవాహం తదస్మి పరిపూర్ణం. అదే అంతటా ఉండేటువంటి బ్రహ్మస్వరూపము, జ్ఞానస్వరూపము, ఇదే పరమాత్మ స్వరూపము అని నిలిచింది. అస్థిరూపమైన ఉనికి ఇదే అందరి సహజ రూపమైన ఆద్యస్థితి. అది ఆద్యస్థితి. అందరూ కూడా ఏ పరమాత్మ నుండి బయటికి వస్తున్నారో, బయటికి వచ్చినాక మనుషులైతారు. వాళ్ళ కర్తవ్యాలు ఉంటాయి, వాళ్ళు చేసే పనులు ఉంటాయి, అవన్నీ అవుతారు. కానీ ఆద్యం అంటే మొట్టమొదట ఎట్లున్నారు అందరూ అంటే అందరూ కూడా ఈ నిరాకారమైనటువంటి శుద్ధ బ్రహ్మమై నిలిచే ఉన్నారు. ఇంతకు ముందే చెప్పినాను కదా, ఆ బ్రహ్మస్వరూపము నుండే ఒక అలలాగా అంటే ఒక ఊర్తి సాగుతుంది. అంటే ఊర్తిగా సాగుతుంది బ్రహ్మమే. ఊర్తి వేరే వచ్చి సాగేది లేదు. ఈ బ్రహ్మస్వరూపమే అక్కడ సముద్రంలో గాలిచే కొట్టబడి నీళ్లు బయటికి లేస్తాయి. పైకి లేచినప్పుడు దాన్ని సముద్రం అంటున్నాం, అలా అంటున్నాం. ఆ విధంగా ఈ బ్రహ్మమందు కూడా జ్ఞానమాత్రంగా నువ్వు ఎంత కాలము బ్రహ్మమాత్రంగా నిలవగలిగినావో అంతకాలము నీళ్ళచే కొట్టబడలే, అంటే గాలిచే కొట్టబడలే. కేవలము సముద్రం ఎట్లా అలల్లేని సముద్రం ఉందో ఆ విధంగా బ్రహ్మమాత్రంగా నిలిచినావు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మళ్ళా నా విషయాలనేటువంటి చేయవలసిన కర్తవ్యాలు ఏమైనా ఉంటాయి కదా, వాటి చేత కొట్టబడే వాళ్ళకి ఆ బ్రహ్మస్వరూపమే, ఆ జ్ఞానస్వరూపమే అల మాదిరి లేచింది, మనస్సు మాదిరి పైకి లేచింది. అంటే విషయంగా పైకి లేచింది. పైకి లేచి ఇది చేయవాలా అది చేయవాలా అని అక్కడ అనుకుంటుంది. అయితే ఈ పైకి లేచినటువంటి మనస్సు ఏమి ఈ బ్రహ్మము వేరేదా కాదు. ఇది పైకి లేవకుండా వెనక్కు పోయి నిలబడిందంటే తానుగా సముద్రమాత్రంగా అల నిలిచిపోయినట్టుగా బ్రహ్మమాత్రంగా నిలిచిపోతాను కదా. అట్లా లేకుండా నేను బయటకు వచ్చి ఒక అలలాగా బయటికి లేచినానంటే ఒక సంకల్పము నా ప్రారంధంతో కొట్టబడి నా జ్ఞానం పైకి లేచింది.
ఒక సంకల్పంలాగా. కాబట్టి మనస్సు బ్రహ్మము, మనస్సు వేరేది కాదు. మనస్సు బ్రహ్మస్వరూపం నుండే, సముద్రం నుండే నీళ్ళు ఎట్లా అలయి పైకి లేచినాయో అట్లా బ్రహ్మస్వరూపం నుండే ఒక అలగా పైకి లేచేటప్పటికి మనస్సు అయింది. మనస్సు వేరే, పరమాత్మ వేరే కాదు, పరమాత్మ స్వరూపమే. ఇందుండే జగత్తు ఉత్పత్తి లయములు జరుగుతాయి. ఇదే ఆధ్యాత్మిక హృదయము. సరే, దాంట్లో వేసల బ్రహ్మస్వ అంటే ప్రపంచ విషయాలు ఉంటే అవన్నీ ఉంటాయి, వస్తుంటాయి, పోతూ ఉంటాయి, అనేకంగా అవుతూ ఉంటాయి. కానీ వీటికి మార్పు ఉండేటువంటి స్థితి ఉంది. కానీ ఈ జ్ఞానస్వరూపమునని నేనున్నానే జ్ఞానమాత్రంగా వాటిని అన్నిటినీ చూస్తూ మళ్ళా నా స్వరూపంలోకి వచ్చి అన్నీ ఆగిపోతున్నాయి. చూడు, నా బ్రహ్మత్వం అంటే నేనుగా నిలుస్తున్నాను అంటే బ్రహ్మమాత్రంగా ఏమైంది? నా నుండి బయటికి పోయినటువంటి ఈ మనస్సు ఇతర విషయాల రూపమంతా పొందింది. ఇప్పుడు నేను వద్దు అనుకునేటప్పటికీ వెనక్కి వచ్చి నా స్వరూపమే అయి నిలిచింది. ఇప్పుడు నేను బ్రహ్మమై నిలిచినాను, నా స్వరూపంగానే. మనస్సుగా ప్రపంచంగా బయటికి రాలేదు, ఆ స్థితిలో నిలబడినాను అనుకుంటుంది. 8వ రోజు. ఈరోజు ధ్యానం రూమ్లోకి వచ్చాను. భవిష్యత్ గురించి చిన్న ఆలోచన కదిలింది. వెంటనే అంతరాత్మ ఆ రూపిణి అయిన ఆ చిద్రూపిణిని చూచి ఏదో మాట్లాడబోయాడు. కానీ అదే స్థానాన్ని అమితమైన ప్రశాంతత చోటు చేసుకుంది. ఎప్పుడు మనం చూసినామో ఒక్కొక్కసారి దొంగ మాదిరి చేస్తుంది మన మనస్సు. ఏదో మనం ఏమారినప్పుడు విషయ రూపమై అది చేస్తా, ఇది చేస్తా, ఇది చేస్తా అని అనేక రూపం పొందుతూ ఉంటుంది. మనము ఇప్పుడు దాని వైపు చూడని మొదలుపెట్టినామో అప్పుడు గప్చెపుగా వెనక్కి వస్తుంది. ఏవి అంతసేపు నువ్వు ఏవేవో అనుకుంటివే, ఏమైంది నీ కథ అంటే ఏం మలగదు. వెనక్కి వచ్చి ఆ వెనక ముందు అనుకున్నదంతా వదిలేస్తుంది, వెనక్కి వచ్చి తన స్వరూపమై నిలుస్తుంది. ఈ మాదిరి కూడా అప్పుడప్పుడు దొంగ వేషాలు వేస్తుంది మనస్సు. మాట లేక మౌనమై నిలిచిపోయింది. ఇంకేం మాట్లాడుతుంది? ఇప్పుడు నువ్వు బయటికి వచ్చినావి, ఎట్లా వచ్చినావు అని మనం దాన్ని చూచి ప్రశ్నించినప్పుడు, అంటే మనం చూడకుండా ఉన్నంతసేపు మనస్సు ఎంతెంతో ఏవేవో అనుకుంటూ ఇంకా పోతూనే ఉంటుంది విషయ రూపంగా. ఎప్పుడు ఎక్కడి పోతున్నావు, ఏమిటి నీ కథ అని దాని వైపు ఎప్పుడు చూసినామో వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. గమనించినారు వీళ్ళు, ఇంకా ఆటలు సాగవు అనుకొని అని వెనక్కి వచ్చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ మనస్సు కూడా నా స్వరూపమై వెనక్కి వచ్చి నిలిచింది తానుగా అని. ఆ మౌన ప్రశాంతత నుండి బయటకు రాలేకపోయింది. ఆ స్థితిలోకి పోయి ఒక్కసారిగా బయటకు వచ్చింది. తనే వెనక్కి పోయి ఆగింది కదా, దానికి కొంచెం పవర్ ఎక్కువ. అంటే మనం లాగినప్పుడు ఏదో చేసినప్పుడు లేకుండా తనకే బుద్ధి కలిగి తనే బయటికి వచ్చింది. బయటికి వచ్చినాను అనుకుంది, వద్దులింది, లోపలిపోయి నిలబడింది. ఇప్పుడు తనే నిలబడింది కాబట్టి దానికి పవర్ ఎక్కువ. అక్కడి నుంచి ఇంకా బయటికి రావడానికి ఇష్టపడకుండా తన స్థితిలో తాను ఆగిపోయింది. కొంతసేపటికి విశ్లేషించడానికి బయటికి వచ్చింది. చూడు, మొదట నీకు వృత్తి దర్శనం అయ్యింది, కానీ నీ జ్ఞాన తేజస్సులో అది నిలవలేక శుద్ధ జ్ఞాన రూపమైంది. ముందు ఈ విషయము వృత్తి రూపమైంది, మళ్ళీ ఇప్పుడు రాయడానికి బయటికి వచ్చింది. తన అనుభవము, తాను అనుభవించిన విషయాన్ని మళ్ళా రాయడానికి మొదలుపెట్టినప్పుడు మొదట ఏమైంది? నీవు విషయమై బయటికి పోయినావు,
పూర్తి రూపంగా అని. ఇక అంతా చిన్మయము, అంతా అంతర్గురు ప్రబోధం, లోపలి మన జ్ఞానమే మన గురువు. వద్దనుకునేది ఇప్పుడు చూసినాము, ఆ చూసే వాళ్ళకి ఇంకా కనపడకుండా పోయింది. అంటే దీంట్లో ఒక రహస్యం ఉంది. ఏమంటే మనం చూడనంతసేపు మన మనస్సు అది ఆలోచన చేస్తూనే ఉంటుంది. వాడంటుంది, వీడంటుంది, ఇది అంటుంది, అది అంటుంది. మనం ఎప్పుడు గమనించినామో, గమనించింది కూడా ఏది? గమనించింది కూడా మనస్సే. అది ఇంకొకటి లేదు దీన్ని గమనించడానికి. ఇప్పుడు పోతూ ఉండిందో దానికి జ్ఞప్తి వచ్చింది, రేవే ఎక్కడెక్కడ పోతూ ఉన్నానే, ఏవేవో అనుకుంటూ జ్ఞప్తి వచ్చింది. ఎక్కడికి పోతున్నావు అనేది నిలబడే వాళ్ళకి ఇక ఏమి గప్చెప్గా నిలబడింది. ఏమి తనే కదా వెనక్కొచ్చింది, తానే దండించింది, తానే నిలిచింది, తానే ఆ విధంగా నిలిచిపోయింది. ఆ విధంగా రకరకాల వేషాలు వేస్తూ ఉంటుంది మన ధ్యాన స్థితిలో. మన మనస్సే అదే పరమాత్మ, అదే అనేక వేషాలు వేస్తాడు. నీవుగా నిలిచిన తర్వాత నిన్ను ఆ స్థితిలో నిలబెట్టి అప్పుడు మౌనంగా నిశ్శబ్దంగా నిలబడిపోతుంది ఈ జ్ఞానస్వరూపం. 9వ రోజు. ఈరోజు నా ధ్యాన మందిరంలోకి ప్రవేశించా. ముందే ఏదో తెలియని ప్రశాంతత, నిరామయత. చాలాసేపు అలా గడిపాను. ఏమిటి ఈరోజు ప్రసన్నత అని వృత్తిలోనికి వచ్చి చూశాను. చూచే కొద్దీ ప్రసన్నతే నిలుస్తుంది, కానీ కారణం తెలియడం లేదు. అప్పుడు నా అంతర్గురువు, దీనిని ఇంతగా విమర్శించాలా? ఇది ఈ రోజుటి సంస్కారము అంతే, దీనికి కారణాలు అక్కర్లేదు. ఇంత ఎందుకు నిలబడింది? పొద్దు ప్రశాంతంగా కదిలిచ్చినా కదలకుండా నిలబడుతుంది. నేను ఏ ప్రయత్నం చేయకుండానే దానంతటా అదే నిలిచిపోతుంది అని అనిపిస్తే గురువు చెప్తున్నాడు, దీన్ని గురించి అంతగా విశ్లేషించవాలనా? ఆ పని ఏముంది? ఇది ఈరోజు జన్మాంతరంలో ముందు చేసినదే కర్మ ఫలమే కదా రోజు జరుగుతూ ఉండేది. కాబట్టి ఈ రోజుటి ఫలము ఆ విధంగా ఉంది. నువ్వు ముందు పోరాడింది కూడా దీనికి ఆ జన్మాంతర ఫలితము దానంతటా అదే నిలిచిపోయింది. నీ ప్రయత్నం లేకుండానే, నువ్వు అనుకోకుండానే, నువ్వు ప్రయత్నించకుండానే తానుగా నిలిచిపోయింది. ఎంతసేపటికైనా బయటికి రాకుండా అట్లే ఉండిపోయింది. ఇది ముందు జన్మ ఫలము. దీన్ని గురించి అంతగా ఆలోచించవాలనా అంటున్నాడు మహర్షి. దీనికి కారణాలు అక్కర్లేదు, కారణంతో ఏర్పడేది శాశ్వతము కాదు. ఏదైనా ఒక కారణంతో వచ్చేది అది వాస్తవమా అంటే వాస్తవంగా నిలబడదు. ఏ కారణము లేకుండా తనంతటా తాను వచ్చి తానుగా నిలిచి తానైపోయిస్తుంది. చూడు, దీనికి ఏ కారణం లేదు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటున్నాడు. కానీ ఇది స్వతసిద్ధమా, నీ సహజ స్థితి? ఇది ఈశ్వరానుగ్రహం అనే ప్రబోధంతో నా సహజ స్థితిలో నిలిచా. అదేమిటిది అంటే స్వతసిద్ధము అంటే నా పరమాత్మ స్థితే. కాబట్టి సహజంగా నేను ఎట్లయితే పరమాత్మ స్వరూపుణ్ణో ఆ విధంగా నా సహజ స్థితిలో నేను నిలబడిపోయినాను. నేను ఏది ప్రయత్నం చేయలేదు, దేన్ని విడిచవాలనుకోలేదు. ఏదీ లేకుండా ఏ పరమాత్మ స్వరూపం ఉందో ఆ పరమాత్మగా స్వతసిద్ధంగా తానుగా నిలిచిపోయింది. ఇది 10వ రోజు. ఈరోజు ఇంట్లో ఉండగానే సర్వాంతరాత్మ స్ఫురించింది. ఒక చిన్న మోసు నుండి అనంతాత్మ దర్శనమై అదే తానై నిలిచిపోయింది. ఓ చిన్న సంకల్పం వస్తుండగానే అదే అనంతమైన బ్రహ్మస్వరూపంగా నిలబడి అఖండంగా తానుగా నిలిచిపోయింది అని. ఈరోజు
వైకుంఠ ఏకాదశి కదా, అందరూ ఎక్కడో ఉన్న దేవాలయం ద్వారం నుండి భగవంతుని చూస్తారు. చూడు, నాలోని పరమాత్మ దర్శనానికి నాలోని బ్రహ్మజ్ఞానం అనే ద్వారాన్ని తెరిచి నాకు ఇంత స్పష్టంగా సర్వాంతరమైన తన అనంత రూపాన్ని దర్శింపజేశాడు అని ఆనందంతో నా ధ్యాన మందిరం ద్వారమే వైకుంఠ ద్వారమని. ఆ లోపలికి వచ్చినప్పుడు ఆ విధంగా ఆ మందిరంలో ఆ ద్వారమే వైకుంఠ ద్వారమైంది. నాలో ఉండేటువంటి జ్ఞానస్వరూపుడు అందరూ ఏదో ఒక ద్వారం గుండా భగవంతుడిని చూస్తారు, వైకుంఠ ద్వారం అనుకుంటారు. కానీ నాలో పరమాత్మ కేవలం ఏ బ్రహ్మస్వరూపం ఉందో ఆ స్వరూపం స్వరూపంగానే నిలిచింది. నేను ఏ ప్రయత్నం చేయలేదు. ఏ ద్వారం గుండా చూసినట్టు, ఈ మనస్సు ద్వారానో ఏ బుద్ధి ద్వారానో ఏ ఇంద్రియాల ద్వారానో చూసింది కాదు. ఇది స్వతసిద్ధంగా ఏ పరమాత్మగా ప్రకాశిస్తున్నాడో ఆ పరమాత్మగా నిలిచి నాకు తెలియబడినాడు. కాబట్టి ఇదే వైకుంఠ ద్వారము. ఇక్కడి నుంచే వాళ్ళందరికీ ఒక భగవంతుడు కనిపిస్తే నాకు సర్వాంతర్యమైనటువంటి ఒకే పరమాత్మ దర్శనమైంది. ఇంతకంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారం ఉందా అని తనలో తాను అనుకుంటుంది. నా రమణ కృష్ణ శంకరులే విష్ణుమూర్తులనే ఆనందంతో గురువును దర్శించి స్వానుభూతిలో నిలిచాను. నా గురువులున్నాయే రమణుడు కృష్ణుడు, ఏమి ఆ గురువులే నాకు ఈ జ్ఞానస్వరూపమైన ఈ పరమాత్మను తెలిపిన వాళ్ళు కదా, వాళ్ళే నాకు విష్ణుమూర్తి అందరూను అని ఆనందంతో ఆ స్థితిలో నిలబడిపోయినాను అంటూ. 11వ రోజు. ఈరోజు సహజ స్థితిలో చాలాసేపు నిలిచి తన స్థితిని వివరించాలని ప్రయత్నించినప్పుడు ఒక ప్రశ్న వచ్చింది. ఎందుకు నీవు అనుభవంలో నుండి బయటకు వచ్చి రాస్తావు? ప్రశ్న వచ్చింది. అనుభవిస్తూ ఉన్న దానివి హాయిగా అనుభవిస్తూనే ఉండకుండా బ్రహ్మమాత్రంగా నిలిచినావు కదా, ఆ నిలిచిన స్థితిలోనే అట్టనే ఉండవచ్చు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చి ఎందుకు రాయవాలని ప్రయత్నం చేస్తున్నావు అని క్వశ్చన్ వచ్చింది. బయట నుండి అనుభవంలోకి పోయి ఎందుకు రాయలేదు అని వెంటనే అంతరు గురువు. ఈ బయట నుండి లోపలికి పోయినావు కదా బ్రహ్మమాత్రంగానే నిలిచి ఎందుకు రాయలేవు అంటే అక్కడి నుంచి బయటకు వచ్చి ఎందుకు రాస్తూ ఉన్నావు అని ప్రశ్న. నీ సహజానుభవం నుండి ఒక చిన్న ఆభాస కదులుతుంది, అది శబ్దరూపమవుతుంది. ఏమిటవుతుంది అంటే నీవు ఏ బ్రహ్మత్వాన్ని అనుభవం చేస్తూ ఉన్నావో ఆ బ్రహ్మత్వము అనేటువంటి ఆ అనుభవం నుండి ఒక చిన్న ఆభాస అంటే ఒక భావం అట్లా బయటికి వస్తుంది. ఆ భావము తన అనుభవం తాను ముందు ఏదేది ఏ విధంగా అనుభవం చేసిందో ఆ అనుభవాన్ని అంతా కూడా ఇప్పుడు ఆ ఆభాస రాస్తూ ఉంది. దాంట్లోంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన కాంతి ఉంటుంది. ఆభాస ప్రపంచం మీదకి వచ్చింది. ఇప్పుడు చూడవద్దా, పుస్తకాన్ని చూడవాల, పెన్సిల్ పట్టుకోవాలి, ఏమి అది రాయవాల ఇంద్రియాలతో అంటే ఎట్లా జరిగింది? కేవలం నేను బ్రహ్మమాత్రంగానే ఉంటే రాస్తానా? రాయలేను కదా. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? నా బ్రహ్మం నుండి వచ్చినటువంటి ఒక ఆభాస, ఒక కాంతి ఈ ఇంద్రియాలన్నిటి ద్వారా వచ్చింది. వచ్చి ఇప్పుడు ఈ పని చేస్తూ ఉంది అనుకుంటుంది. అదే వృత్తి రూపం అవుతుంది, అదే ఇంద్రియ రూపం అవుతుంది, అదే బయట అక్షర రూపం అవుతుంది. అదే బయటికి రావడంలో వృత్తి రూపం అవుతుంది, రాయవాల అనేటువంటి వృత్తి రూపం అవుతుంది, మళ్ళా ఇంద్రియ రూపం అవుతుంది, శరీర రూపం అవుతుంది, మళ్ళా అది రాయడం అనేటువంటి పని చేస్తుంది. ఈ విధంగా జరిగినటువంటి ఈ ప్రయత్నము అనేది కూడా కేవలము పరమాత్మ యొక్క రూపమే అనుకుంటూ ఉంది.
తాను రాసేదాంతో తానే పుస్తకంలో వ్రాస్తుంది. ఇక్కడ ప్రసరించిన ఆభాస శుద్ధ చైతన్యం నుండి వ్యక్తరూపం చెందుతుంది. అది ఇది సిద్ధత్వం. శుద్ధత్వం ఎక్కడి నుంచి వచ్చింది బయటికి అంటే ఆ శుద్ధమైన పరమాత్మ నుండే అదే మనస్సు అయింది, మళ్ళా ఇంద్రియమైంది, శరీరమైంది, శరీరంలోకి వచ్చి మళ్ళా ఇక్కడ రాస్తుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చి రాసింది అంటే కేవలము ఆ జ్ఞాన స్వరూపం అనేటువంటి దాని నుండి వచ్చి ఇక్కడ రాస్తూ ఉంది అని భావిస్తూ ఉంది. రాస్తూ కూడా భావమే. బయట నుండి లోపలికి పోయి తర్వాత వ్రాయటం సాధన ప్రయత్నం కనుక ఇది వ్యక్తిగతము. బయట నుండి లోపలికి పోయి ఇది రాయవాలా అది రాయవాలా అనుకుంటే ఇది వ్యక్తిగతం, శరీరం రాస్తుంది. అట్లా లేదు, ఇక్కడ లోపల నుండి బయటకు వచ్చి రాస్తుంది, బయట నుండి లోపలికి వచ్చి రాయలేదు. అది వ్యక్తిగతం, శరీరం చేసేటువంటి పని. కానీ ఇక్కడ ఎట్లా చేస్తుంది? లోపల నుండి ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చి రాస్తుంది. కాబట్టి ఇది కేవలము పరమాత్మ స్వరూపముది అనుకుంటుంది. అది సర్వాత్మగతం, ఆయన ఇచ్ఛ. ఇది నీ ప్రయత్నము. ఇది రమణుని సమాధానము. ఆ భగవంతుడు ఆ విధంగా ఇచ్చయించినాడు రాయవాలని. అది కొంచెం నీ ప్రయత్నం తోడైంది, ఆ విధంగా రాస్తుంది. అంతేగాని ఇది బయట నుంచి వచ్చింది కాదు అని మహర్షి చెప్తున్నాడు. హృదయ కుహర మధ్యే కేవల బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విష